అక్కడికి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ వస్తున్నారు. మీ సమస్యలు ఏమన్నా ఉంటే వారికి చెప్పవలసిన కోరుతున్నారు. మా ఊర్లో లైట్లు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. మీరు ఎలాగైనా లైట్లు ఇప్పాలి. అలాగే దొంగలు కూడా పడుతున్నారు. 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి. వాళ్ళకి చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది. మీరే ఎలాగైనా ఇప్పియాలి లైట్లు మాకు గ్రామంలో. సరేనమ్మా, మీ ఊర్లో ప్రతి ఒక్క వీధిలో బజార్ లైట్లు పెట్టిస్తాం. దొంగలు పడకుండా ప్రతి వీధిలో కాపలాదారులు పెట్టిస్తాం. మళ్ళీ ముఖ్యంగా 10th క్లాస్ చదువుకోవడానికి అది తొందరగా లైట్లు పెట్టిస్తాము. థ్యాంక్ యూ నమస్కారం ప్రెసిడెంట్. మా బజార్ కాలువలో వాసన వస్తుంది. అందువల్ల వాసన వస్తుంది. జ్వరాలు వస్తున్నాయి. జ్వరాలు వస్తున్నాయి. మీరే ఏదో ఒకటి చేయాలి. కాలువ శుభ్రం చేసే వాళ్ళని పిలిపించి కాలువలు శుభ్రం చేయమని చేసి వాళ్ళని కాలువలను శుభ్రం చేపించి ఎలాంటి రోగాలు రాకుండా చూస్తాము. నమస్కారం. రోడ్లు బిజీగా ఉన్నాయి. వెళ్దామంటే చాలా భయంకరంగా ఉంది. యాక్సిడెంట్ అవుతాయని భయం. సరే, యాక్సిడెంట్ కాకుండా క్షేమంగా ఎలా వచ్చి ఏ ఊరికి క్షేమంగా వెళ్ళవచ్చు. సరే. మా ఊళ్ళో హాస్పిటల్ లేక జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దగ్గులు రోగాలు అలా వస్తే చనిపోయడం కూడా అవకాశం ఉంది. చనిపోతాడు. డబ్బులు లేకుండా హాస్పిటల్కి కట్టండి. ఊళ్ళో మంచి హాస్పిటల్ కట్టిస్తాము. దగ్గులు జ్వరాలు ఏమి రాకుండా గవర్నమెంట్ కలిగి మంచి హాస్పిటల్ కట్టించి మంచి వైద్యం అందిస్తాము. ప్రెసిడెంట్ గారికి నమస్కారం. మా ఊర్లో 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఒక కాలేజీ కట్టించారు. అది కాక మరి ముఖ్యంగా ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేస్తున్నారు. మీరే ఏదో ఒక పరిష్కారం చేస్తాను. సరే, అప్పుడు మేము 10th క్లాస్ అయిపోయినాక కాలేజీ కట్టించి తర్వాత 10th క్లాస్ అయిన ఆడపిల్లలకి పెళ్లి చేయకుండా అలాగైనా మేము వాళ్ళందరికీ పెళ్లి చేయొద్దని వాళ్ళు చెబుతాము. మన గ్రామంలో త్రాగునీరు కొరకు ఎక్కువగా ఉంటుంది. తాగడానికి నీళ్ళు చాలా కరువు. ఇంట్లో బట్టలు ఊరుకోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది ప్రెసిడెంట్ గారు. భూజల గర్భాలన్నీ అడ్డుపెట్టిపోయింది ప్రెసిడెంట్ గారు. ఎక్కడ బోర్లు వేసినా నీళ్లు కరెంట్ ప్రెసిడెంట్ గారు. మీరే దీనికి పరిష్కారం ఆలోచించింది ప్రెసిడెంట్. వేరే ఊరి నుంచి నేను ఒక ట్యాంక్కి నీళ్లు పంపిస్తాను. గవర్నమెంట్ ఎలాగైనా అడిగి మీ అందరికీ ఉచితంగా బోర్లు వేపిస్తాను. మన ఊరిలో దొంగల భర్తలు ఎక్కువయ్యారు. మన ఊరికి ఒక పోలీస్ స్టేషన్ కావాలి. సరే, మీ ఊరిలో ఒక పోలీస్ స్టేషన్ మా ఊరిలో పోలీస్ స్టేషన్ కట్టిస్తాము. దొంగలు పడకుండా పోలీస్ స్టేషన్ పెట్టేంత వరకు ప్రతి ఒక్క వీధిలో కాపలాదాన్ని పెట్టి సురక్షితంగా ఉంచమని చూద్దాము. గవర్నమెంట్ ఎలాగైనా మంచి పోలీస్ స్టేషన్ కట్టిస్తాము.